ఏదైతే బిగ్ బాస్ 9 సీజన్ విన్నర్గా నిలిచినటువంటి కళ్యాణ పడాల తల్లిదండ్రులు యొక్క పాన్ షాప్ ఇది చూసుకోవచ్చు. ఈ పాన్ షాప్ నడిపే తల్లిదండ్రులు అయితే జీవనం సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం బోర్డు చూసుకుంటే శ్రీ సాయి లక్ష్మి టీ పాయింట్ అని, అదేవిధంగా శ్రీ సాయి లక్ష్మి పాన్ షాప్, టీ అండ్ కాఫీ, జెరాక్స్ ఫొటోస్, పిన్ మిల్క్ అంటే ఇవన్నీ వీళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంటే బ్రతుకు కోసం, జీవనం కోసం వీళ్ళందరూ కూడా ఎంతో తపన పడుతూ కష్టపడుతూ బ్రతుకుతున్నటువంటి జీవితం వారి తల్లిదండ్రులు కూడా. ఒకసారి మనం చూసుకుంటే తన తండ్రికి ఓటు వేయమని, ఓట్ ఫర్ కళ్యాణ పడాలనే ఒక బ్యానర్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అంటే వాళ్ళు షాప్ యొక్క బోర్డును కూడా క్లోజ్ చేసి పైన తమ కుమారుడికి ఓటు వేయని చెప్పేసి ఆ ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. అంటే ఎలా అయినా తన కొడుకు గెలవాలి, ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి మేము అందరం కూడా వచ్చాము, తన కొడుకైనా ఒక మంచి, ఎందుకంటే ఒక ఆర్మీలో జవాన్గా పనిచేసి ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి, మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోవాలి. మేము అంటే మా జీవితం ఎలాగో ఈ విధంగా అయిపోయింది, ఇక పేదరికంలో ఉన్నాం కాబట్టి తన కొడుకైనా ఒక మంచి స్థాయికి వెళ్ళాలి, ఒక మంచి స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా అంటే తన షాప్ యొక్క పేరుని కూడా క్లోజ్ చేసి, ఆ ఫ్లెక్సీలు కూడా క్లోజ్ చేసి, తమ యొక్క సేవలను కూడా క్లోజ్ చేసి తన కుమారుడికి ఓటు వేయని అనే ఫ్లెక్సీని అయితే పెట్టుకోవడం జరిగింది. ఒకసారిగా గ్రామస్తులతో మాట్లాడదాం, వాళ్ళ యొక్క రియాక్షన్ అడుగుదాం. బ్రదర్ చెప్పండి, కళ్యాణ పడాలు తెలుసా మీకు? సూపర్ అండి, మా ఫ్రెండ్ అండి, మా ఊరు అబ్బాయి. మాకు ఎంతో ఆనందంగా ఉంది, చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. మా గ్రామం కాదు, మా జిల్లాకు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా మోగిపోయింది మా మా ఫ్రెండ్ వల్ల. ఓకే, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మీరు ఇద్దరు? ఫ్రెండ్స్ అండి, బాగా మా ఒకే ఊర్లో ఉండేవారు, సరదాగా అన్నింటికి కూడా బాగానే ఇదిగా ఉండేవారు. ఎలా ఉండేవాడు అందరితో కళ్యాణ్ చిన్నప్పటి నుంచి? చాలా బుద్ధి ఇంటికి ఉండేది మేడం, చాలా బాగా ఎటు చెడు పట్ల గట్ట ఏం లేవు, అందరూ కలిసి కట్టుకు తిరిగేవాడు, అంతగా బాగానే ఉండేది. మీరు ఎప్పుడు అనుకున్నారా మా ఊరు నుంచి ఇలా మా ఫ్రెండ్ ఒకటి బిగ్ బాస్కి వెళ్తాడు, అసలు మా గ్రామస్తులు వెళ్తాడు? ఇప్పుడు వచ్చి ఊహించలేదు మేడం సార్, అసలు అంతవరకు వెళ్తాడని మాకు ఇప్పుడు వచ్చి ఊహించలేదు. ఆ అబ్బాయికి ఎంతో ఇంట్రెస్ట్ అయ్యి కూడా వెళ్ళాడని మాకు కూడా తెలియదు సార్. చాలా ఎంతగా మీకు ఘనంగా ఫీల్ అవుతున్నాం అండి. సీజన్ అంతా చూసారా? చూసాం, పక్కా ఏ టైం అయినా కదా వెళ్ళకని చూస్తాం సార్. ఎలా ఆడేవాడు హౌస్, ఎలా ఉండేవాడు? సూపర్ అండి, ఆట ఎలాగైతే ఎక్కడైతే ఆడాలో, ఎక్కడైతే మాట్లాడో బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు. ఓకే, ఎలా ఉంది ఊర్లో అంతా వాతావరణం? ఊరు మారుమోగిపోతుంది 12 గంటల దాకా నైట్. బాగా ఉంది సార్, బాగా రాత్రి 1 గంట దాకా కూడా కుర్రలందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు పాన్ షాప్ నడిపిస్తున్నారు అంటే పేదరికులు ఉండేదా ఫస్ట్ నుంచి? వాళ్ళు ఫస్ట్ నుండి మాది విజయనగరం జిల్లా అండి, సుందరపేట గ్రామం అండి, విలేజ్ అండి. చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఆ ఇంట్లో కొంచెం బాగా నిరుపేద కుటుంబం అండి. కుర్రని బాగా చదివించి ఆ కుర్రోడికి ఆర్మీ జాబ్ తగలడం, ఆ కుర్రోడికి ఏంటంటే లక్కీగా ఆర్మీలో సెలెక్ట్ అవ్వడం, అక్కడి నుంచి ఆడికి అవకాశం పెట్టి బిగ్ బాస్ హౌస్లో పార్టిసిపేట్ చేశాడు, అవకాశం వచ్చింది, అందులోకి వెళ్ళాడు. అందులోకి వెళ్ళడం కూడా మాకు ఎంతో గర్వకారంగా ఉంది సార్. ఇప్పుడు ఆర్మీలోకి వెళ్ళిన తర్వాత మీతో మాట వచ్చి విలేజ్ వచ్చినప్పుడు మాట్లాడేవాడు, మీరు కలిసి తిరిగేవాడు సరదాగా? తిరిగాడు సార్, అగ్ని పరీక్షకి వెళ్ళే ముందు మా అందరితో బాగా ఫుల్గా ఓటింగ్ చేయమని అందరికి చెప్పాడు. ప్రతి కూడా మా ఫ్రెండ్స్కి, మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్కి అందరికి కూడా మా ఓట్ ఫర్ కళ్యాణ్కి చెప్పమని అందరికి కూడా చెప్పాడు. అందరికి ఫ్లెక్సీలు పట్టుకొని ప్రతి ఊరికి కూడా, గ్రామం కూడా, ప్రతి జిల్లాకు కూడా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు గట్ట వేయించి చాలా దీనిగా చేసాం. క్యాంపెయినింగ్ తిరిగారా ఓటు వేయమని? కాలేజీలకి, యూత్ దగ్గరికి, ఊర్లో, గ్రామాల్లో ప్రతి కాలేజీలకి, సెంటర్లోను మొత్తం అన్నింటికి ఫ్లెక్సీలు పట్టుకుని వెళ్ళాం సార్. మీరు వెళ్ళేటప్పుడు రియాక్షన్ ఎలా ఉండేది కళ్యాణ్ కోసం? సూపర్ అండి, కళ్యాణ్ అంటే కళ్యాణ్ పక్కాగా కళ్యాణ్ సాధిస్తాడు, విన్ను కళ్యాణ్ అనేసి ప్రతి కుక్కరు కూడా. ఓకే, మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది మీ ఊరు కుర్రాడు ఈ విధంగా ఈ స్థాయికి వెళ్ళాడు? నిరుపేద కుటుంబంలో పుట్టాడండి, బాగా నిరుపేద కుటుంబం. మాది విజయనగరం జిల్లా భోగాపురం మండలం సుందరపేట గ్రామం. నిరుపేదలో పుట్టాడు. తల్లిదండ్రులు చిన్నప్పటి కాడి నుంచి కష్టపడి చదివించారండి. నిరుపేద కుటుంబం కష్టపడి చదివించారండి. కుర్రోడు తల్లిదండ్రుల కష్టాన్ని చూసి ప్రోత్సహించి పైకి వెళ్దాం, నా స్థాయి ఏంటో చూపిందాం అని నిరూపించుకోండి. మా గ్రామానికైతే తెలంగాణలో, ఉత్తరాంధ్రలో, మన ఆంధ్రప్రదేశ్లో మొత్తం 29 రాష్ట్రాల్లో ఆడు ఇన్నర్ అనేసి అందరూ పండగ వాతావరణంలో నెలకొందండి. ఇప్పుడు మీరు ఏదైనా ఊరు వెళ్ళారు అనుకోండి, ఫంక్షన్ చెప్పుకుంటారా కళ్యాణ్ మావాడని? మా బాబు, మా అబ్బాయి అని చెప్పుకుంటామండి. ఇంక ఎవరో కాదు, మా ఇదంతా సుందరపేట గ్రామం అంటే ఒక మేనత్త మేనమా పిల్లమండి. ఇది జాగ్రత్తగా ఆలకించండి. ఇంక రెండో ఎయిర్పోర్ట్ లేదండి, ఈతల మేనమా పిల్లలు, ఈతల మేనత్త పిల్లలండి, అంతా కుటుంబం అండి. ఇది మాదంతా 120 ఇల్లు అండి. ఇది అందరం ఓ తల్లి పిల్లల్లా మోసులుతామండి. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆ ఇంట్లో బాధ అనేది అందరికీ ఉంటుందండి.
ఇప్పుడు పిల్లలందరూ చెప్తారా కళ్యాణ్లా ఉండాలి, కళ్యాణ్లా చదువుకోవాలి, మంచి స్థాయికి వెళ్ళాలని? అందరూ అనుకుంటారండి. పిల్లలు కూడా మన ఊరు అబ్బాయి ఇంత పైకి వెళ్ళాడురా, మనం అలాగ ఉండాలిరా, మనకి ఈ గ్రామానికి పేరు తెచ్చాడురా. ఓ మోడీకి ఎంత పేరు ఉందో ఈరోజు పవన్ కళ్యాణ్కి అంత పేరు ఉందండి. మోడీ గారికి, ప్రధానమంత్రి గారికి ఎంత పేరు ఉందో ఇవాళ మా కళ్యాణ్ పడాలకి అంత పేరు ఉందండి. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీకి ఈ నియోజకవర్గం స్థాయికి తెలుస్తుందండి. అవును, నాకు తెలిసిన ఉద్దేశం అయితే ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎంపీకి అంటే ఆ నియోజకవర్గానికి తెలుస్తుందండి. మోడీ ప్రధానమంత్రి అంటే ఎలాగ తెలుస్తుంది, ఇవాళ పవన్ కళ్యాణ్ పడాలా అంత పేరు తెచ్చుకోండి. మాకే కాదండి, ఉత్తరాంధ్రలోని మన తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్ కూడా అంత గొప్ప పేరు తెచ్చాడండి. సో ఇది చూసారు కదా వారి యొక్క, అభినందిస్తాను అండి, మనస్ఫూర్తిగా అభినందిస్తాను. సో ఇది వాళ్ళందరూ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మనం చూస్తాం. చిన్నప్పటి నుంచి వాళ్ళు పడ్డ కష్టాలు ఈరోజు ఈ స్థాయికి వెళ్ళడం, గ్రామస్తులందరిలో కూడా ఆనందం వ్యక్తమవుతారు. ఫ్రెండ్స్ అయితే మరీ అసలు వాళ్ళ ఆనందానికి అయితే అవధులు లేవని చెప్పుకోవాలి. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.